బ్రో కన్నప్ప విషయంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించారనమాట విష్ణు గారు. సో ఆయన హార్డ్ డిస్క్ దొంగతనం పైన ఆ మూవీ టీం ఏదైతే ప్రొడక్షన్ టీం ఉందో 24 వాళ్ళైతే స్పందించారనమాట అసలు దొంగలు ఎవరు ఏంటని. సో ఇప్పుడు కన్నప్ప సినిమాలో ఒక పెద్ద గ్యాంబ్లింగ్ జరుగుతుందని, దీని విషయంలో ఎవరో పెద్ద తలకాయలే ఉన్నారు, వాళ్ళు కూడా ఏదో రాజకీయ సభ్యులు కానీ వీళ్ళంతా కూడా కాదు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఇదంతా కూడా చేయిస్తున్నారు. అంటే ప్రజెంట్ మనం చూసుకుంటే బాలీవుడ్లో కానీ కోలీవుడ్లో కానీ ఎటు సైడ్ నుంచి చూసినా కూడా తెలుగు సినిమాలు అంటే టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించి పెడుతున్నాయి. అండ్ మన తెలుగు వాళ్ళని అన్ని భాషల్లో కూడా యాక్టింగ్ చేయించుకోవడానికి అక్కడ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇలాంటి క్రమంలో ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం అనే విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ అక్కడ ఎవరైతే ఇద్దరు అంటే ఒక మహిళ అండ్ ఆఫీస్ బాయ్ రఘు వీళ్ళందరికీ ఇద్దరు కూడా కలిసి ఎప్పటి నుంచో కూడా ఇదంతా కూడా అంటే వీళ్ళు అసలు మా ఆఫీస్కి ఎలాంటి సంబంధం కూడా లేదు, ఇలాంటి వృత్తిలో కూడా వీళ్ళు లేరు, సో దీని గురించి ఎప్పుడో కూడా మేము పోలీసులకు చెప్పాము అనే విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఎవరైతే ఇదంతా కూడా చేస్తున్నారో ఎప్పటికైనా బయటపడుతుంది, నిజమే గెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మనము నిజాయితీగా ఉంటే నిజాయితీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే విధంగా వాళ్ళు చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులను సృష్టించుకోండి, ఖచ్చితంగా మా నమ్మకం మమ్మల్ని గెలిపిస్తుంది, మా సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే విధంగా కూడా విష్ణు గారు అనుకుంటున్నారు. అండ్ అదే విధంగా ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో దాన్ని అంటే సినిమా రాకముందే కూడా లేకపోతే వచ్చిన తర్వాత అయినా కూడా ఈ ఫుటేజ్ అంతా కూడా ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆన్లైన్లో లీక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అదే విధంగా ప్రేక్షకులందరికీ కూడా చిన్న విన్నపం చేశారు. ఎట్లా అంటే మీకు దీనికి సంబంధించి ఎక్కడ చిన్న లీక్ కనిపించినా కూడా దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించకండి అనే విధంగా కూడా చెప్పాడు. అండ్ ఇది 1 నిమిషం 2 నిమిషాలు 30 నిమిషాలు కాదు, దాదాపు 90 నిమిషాల పాటు ఫుటేజ్ ఉందంటే ఇందులో 2 క్యారెక్టర్లకు సంబంధించినటువంటి ఫుటేజ్ అదేవిధంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ అంతా కూడా ఇందులో ఉందంట. సో అందులో ముఖ్యంగా ప్రభాస్ గారి పాత్ర కూడా ఉందని కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. సో మరి ప్రభాస్ గారు అంటే ఈ సినిమా మొత్తానికి కూడా ఒక హార్ట్ లాగా ఖచ్చితంగా ఇక్కడ విష్ణు గారు కావచ్చు, అక్షయ్ కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా మోహన్ లాల్ గారు కావచ్చు, ఇంత పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నప్పటికీ కూడా వన్ ఆఫ్ ది రీజన్ సినిమా చూడడానికి ఎవరైనా మేము వస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా ప్రభాస్ ద్వారానే అనుకుంటున్నారు. సో మొత్తానికి ఇప్పుడు అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుంది, కొంతమంది ఏమో వీళ్ళు సినిమాకి బజ్ లేదు కాబట్టి బజ్ క్రియేట్ చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇంత పెద్ద సినిమాకి ఇంత నిర్లక్ష్యం ఏంటి, ఆ విధంగా కొరియర్లో పంపిస్తారా, ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు విష్ణు గారు మాత్రం ఇప్పుడు ట్విట్టర్లో పెట్టిన ఒక పోస్ట్ మాత్రం అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. జటాజూటదారి ఎప్పుడు కూడా నీకోసమే తపస్సు చేస్తూ ఉంటే నాకేంటి ఈ పరీక్ష స్వామి అనే విధంగా ఒక పోస్ట్ పెట్టాడు. సో మరి నిజంగా వీళ్ళంతా సినిమా టీం ఇదంతా కూడా చేస్తున్నారా, నిజంగానే అది చోరికి గురైందా హార్డ్ డిస్క్? సో మరి ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే అనుకున్న టైంకి సినిమా వస్తుందా రాదా? సో మరి ఇవన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా మరి పోలీసులే వాళ్ళ చొరవతోని ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకొని మరి నిజంగానే ఇదంతా కూడా జరిగిందా లేకపోతే వీళ్ళే కాలం చేస్తున్నారా? సో మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.